లక్నోలో ప్రధాని మోదీ నిన్న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రీయ ప్రేరణా స్థల్ నుంచి వేలాది పూల కుండీలను స్థానికులు ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన మరుసటి రోజు నుంచే పూల కుండీలను ఎత్తుకెళ్లడంపై స్థానికులు మండిపడుతున్నారు. మావోయిస్ట్ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ GLA చీఫ్గా ఉన్న బరిసే దేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. శనివారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్న గిల్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి కివీస్తో జరగబోయే వన్డే సిరీస్కు ముందు తన ఫామ్ను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. సిడ్నీలో జరగబోయే 5వ టెస్ట్లోనూ సత్తా చాటాలని ఇంగ్లీష్ టీం ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణంగా 11 మంది ప్లేయర్లను ప్రకటించే జట్టు ఈసారి ఏకంగా 12 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. తిరుగు ప్రయాణం టికెట్తో కలిపి బుక్ చేసుకుంటే మొత్తం టికెట్ ధరపై 10% రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించింది. 2025 ఏడాదిలో TTD అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డ్ స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది. మెరుగైన సేవలతో ఆల్ టైమ్ రికార్డ్స్ను బ్రేక్ చేసింది. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయల్లో ఓ పురుగు ఉందని, అది ప్రాణాంతకమని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం యూపీకి చెందిన ఓ బాలిక మెదడుకు సంబంధించిన వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆమె క్యాబేజ్లోని పురుగు కారణంగానే చనిపోయిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నటుడు అజయ్ తన 27 నుంచి 30 ఏళ్ల చైన్ స్మోకింగ్ అలవాటును, రోజుకు 40 సిగరెట్ల వరకు తాగే తీరును ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక కన్నడ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఎదుర్కొని ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని 5 గ్రూపులుగా విభజించారు. భారతున్న గ్రూప్ Aలో పాకిస్తాన్ మినహా మిగిలిన జట్లు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లు కావడంపై అశ్విన్ మండిపడ్డారు. న్యూ ఇయర్ వేళ మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. ప్రతి ఏడాది కంటే ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు పెరిగాయి. నెల రోజుల సమయంలో ఖజానాకు లిక్కర్ ఆదాయం భారీగా జమైంది.